హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కల్కి 2898 ఏడి గురించి. ఇది మేము చాలా రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నాం, కాబట్టి మీరు వీడియో అయిపోయాక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మేము సాధించేది ఏంటి మీ నుంచి? ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కూడా కొట్టండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా నాగశ్విన్ చెప్పినట్టు కల్కి స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలంటే 2898 ఏడి ఇయర్ నుంచి 3102 BC మధ్యలో జరిగే స్టోరీ అని ఒక ఇంటర్వ్యూలో నాగశ్విన్ చెప్పాడు. యుగాంతం అంతమయ్యేలోగా కల్కి వస్తాడని మన పురాణాల్లో అయితే ఉంది. మరి కల్కి ఎప్పుడు వస్తాడు అనే దాని మీద అయితే స్టోరీ ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. కల్కి వచ్చే సమయం కన్నా వీళ్ళు కావాలని ఏదో ఏదో పని మీద కల్కిని ముందే రప్పించడానికి ఏదో ప్రాజెక్ట్ అనేది చేస్తారు అని నేను అనుకుంటున్నా. రీసెంట్గా అశ్వత్థామ వీడియో ఒకటి ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా వాటర్ డ్రాప్స్ పడడం ఆగిన వెంటనే యుద్ధం మొదలైంది, సమయం వచ్చింది అని అశ్వత్థామ వెళ్తాడు. అప్పుడు దాకా అశ్వత్థామ ఫోర్ హెడ్ మీద డైమండ్ అనేది ఉండదు, కానీ ఆ సమయం వచ్చిందనే షాట్లో మాత్రం వస్తుంది. అసలు ఆ డైమండ్ ఎలా వచ్చింది, ఆ డైమండ్ నిధుల మీదకి ఎలా వచ్చింది, అప్పటిదాకా లేని డైమండ్ అప్పుడు ఎలా వచ్చింది అని నేనేమనుకుంటున్నానంటే 6000 ఇయర్స్లో కల్కి వస్తాడు. కల్కి వచ్చినప్పుడు వార్ స్టార్ట్ అవుద్ది. వార్ స్టార్ట్ అయ్యేప్పుడు అశ్వత్థామ డైమండ్ని అశ్వత్థామకి ఇచ్చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. మరి ఇంకోటి ఏంటంటే, ఈ అశ్వత్థామ గ్లిమ్స్లో యంగర్ లుక్ ఒకటి ఉంది, ఓల్డర్ లుక్ ఒకటి ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మహాభారతం కూడా ఎంతో కొంత చూపిస్తారు ఈ మూవీలో. మహాభారతాన్ని కలిపారంటే స్టోరీ అనేది చాలా పెద్దగా అవుతుంది. మినిమం 2 parts అనే 3 parts కానీ తీయొచ్చు. నాకు తెలిసి కల్కి సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే కల్కి రోలు, భైరవ రోలు రెండు మన ప్రభాసే చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. 3102 BCలో కల్కి ఉంటాడు. అప్పుడు ప్రభాస్ అన్న కల్కి రోల్ చేసి మళ్ళీ 2898 ఏడీలో భైరవ రోల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యేలోగా ఎలాగైనా తెలుస్తుంది, కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. అసలు ఇండియాలోనే ఫస్ట్ తీస్తున్నారు ఇలాంటి మూవీని. అసలు ఈ మూవీలో అశ్వత్థామ, కల్కి, భైరవ ఎలా కలుసుకున్నారు, కలుసుకుంటే ఎందుకు కలుసుకున్నారు, అసలు నాగశ్విన్ ఏం ఆలోచిస్తున్నాడో ఏం తెస్తున్నాడో నాకైతే మర్చిపోతుంది ఫ్రెండ్స్. మొన్న రిలీజ్ చేసిన అశ్వత్థామ గ్లిమ్స్ అయితే VFX వేరే లెవెల్ ఉంది. మన టాలీవుడ్ హాలీవుడ్కి ఏం తక్కువ అనిపించేలా ఉంది ఫ్రెండ్స్. అది ప్రతి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తున్నారని ఆల్రెడీ వైజయంతి మూవీస్ యొక్క ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఈ మే నెలలో నాకు ఎందుకో భైరవ ఇంట్రొడక్షన్ వీడియో కూడా వస్తుంది అనిపిస్తుంది. అప్పుడు మనం ఇంకా డిస్కస్ చేయొచ్చు ఫ్రెండ్స్ కల్కి గురించి. నాకు తెలిసి మనం హాలీవుడ్ని షేక్ చేయబోతున్నాం కల్కితో. హాలీవుడ్లో ఈ మూవీ కానీ క్లిక్ అయిందా 2000-3000 కోట్లు ఈజీగా కొట్టేయచ్చు. దీనికి పనిచేస్తున్న VFX కంపెనీలు కూడా పెద్ద పెద్ద సినిమాలకే పనిచేసాయి. ఎండ్ గేమ్ లాంటి మూవీస్ కూడా ఆ VFX వాడారు. మరి కల్కి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ అయితే ప్రామిసింగ్గానే ఉంది. మరి ఫ్యూచర్లో వచ్చే ఇంట్రడక్షన్ వీడియోస్, ట్రైలర్ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో మనం ముందుగా చూద్దాం. సో అది గైస్ వీడియో. ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నెన్నో వస్తాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంటను కొట్టండి.